నరసరావుపేట మరియు రొంపిచెర్ల మండలాలలో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వారిదే. మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేట మరియు రొంపిచెర్ల మండలాలలోని ఖాళీ అయిన స్థానాలకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు వారికి మెజారిటీ లేకపోయినా దౌర్జన్యంతో ఈ స్థానాలను గెలవాలని చూస్తున్నారని, నరసరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఒకరు చనిపోయినందున వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చింది. మిగిలిన 16 మందిలో ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలవలేదని, మా పార్టీలో గెలిచిన ఒక ఎంపీటీసీ అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో చేరినందున అప్పుడు తెలుగుదేశం పార్టీకి వారికి ఒక్క ఎంపీటీసీ స్థానం ఉందని, ఆ ఒక్క ఎంపీటీసీ స్థానంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎలా గెలవాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం, వారిని తీసుకువెళ్లి 2 నుంచి 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వారిని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారని, రొంపిచెర్ల మండలం తురిమెళ్ల గ్రామంలో ఎస్ఐ వార్డు మెంబర్లకు ఫోన్ చేసి బెదిరించడం, లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. 2 మండలాల ఎంపీపీలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. ఇది వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, ఇది నామమాత్రపు ఎన్నిక మాత్రమే. దీనికోసం ఎంపీటీసీలను వార్డు మెంబర్లను బెదిరించడం, నేరుగా వారికి ఫోన్లు చేసి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మాట్లాడి వారిని బెదిరిస్తున్నారు. మీరు ఎప్పుడో గెలిచారు, ఇప్పుడు మేము గెలిచాం, దౌర్జన్యం చేసినా గెలుస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన తర్వాత రాష్ట్ర మంత్రి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి గారు సైతం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎంపీటీసీలు వార్డు మెంబర్ల ఇళ్లకు పోలీసులు పంపడం, వారిని నిర్బంధించడం, బెదిరించడం, లొంగ తీసుకునే కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు. తురిమెళ్ల గ్రామంలో 8 మంది వార్డు మెంబర్లు ఉంటే 7 మా వైపు ఉన్నారు. కేవలం 1 మెంబర్ మాత్రమే వారికి ఉన్నారు. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లలో 7 మా వైపు ఉంటే కేవలం 3 మాత్రమే వారికి అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా అలవాల గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లు ఉంటే 7 మా వైపు ఉంటే కేవలం 3 మాత్రమే వారి వైపు ఉన్నారు. ఎటువంటి మెజారిటీ లేకుండా ఎలా గెలుద్దాం అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. మా వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని, ఈ విషయంపై మేము ఎస్పీ గారిని కలిసి మా ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు భద్రత కల్పించమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అధికారం ఈరోజు మీకు ఉండవచ్చు, కానీ రాజ్యాంగంలో ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి ఎన్నికల్ని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిన గెలవడం వంటి కార్యక్రమాలు చేయమని రాజ్యాంగంలో లేదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తామని చంద్రబాబు గారు, లోకేష్ గారు ప్రతిరోజు చెబుతుంటారు. కానీ అమలు చేసేది మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. ఎమ్మెల్యేలే దగ్గరుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు పోల్ చేయడం, రిగ్గింగ్లకు పాల్పడడం వంటి దుర్మార్గపు పనులు చేశారని, పెద్దల సభకు గౌరవప్రదమైన ఎంపీసీలను పంపాలని, ఎన్నికలు పెడితే దొంగ ఓట్లతో రిగ్గింగ్లతో ఎమ్మెల్సీ ఎన్నికలను అబాసుపాలు చేశారని, గ్రామాల్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా ఇంత ప్రెస్టేజీగా తీసుకొని దొడ్డిదారిన గెలవాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమని పోలీసు వారికి కూడా చెబుతున్నాను. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అప్పుడు మేము ఎవరిని వదిలిపెట్టాం. మీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మేము కూడా బ్లూ బుక్ రాజ్యాంగం రాస్తున్నాం. మీ లిమిట్స్లో మీరు ఉండండి. బెదిరింపులకు పాల్పడవద్దు. తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్లు అక్రమ కేసులు పెట్టవద్దు అని పోలీసు వారికి హితవు పలికారు. ఈ ఎన్నికలలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు అధికార పార్టీ సభ్యులు, పోలీసు వారు వహించాల్సి వస్తుందని, మేము అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తామని, న్యాయస్థానాలకు వెళ్లడానికి సైతం వెనుకాడమని తెలియజేశారు. కలవాల్సిన వారిని కలిసి కాగితం ఇవ్వాలి, ఎస్పీ గారిని కూడా కలవాలి. ఆ ఫారం అది తప్పకుండా చేస్తాం. దాని ద్వారా ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందో దాని మీద ఆధారం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారతాయి. మాకు టైం వచ్చింది. మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టేది. రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన రాస్తే బ్లూ బుక్ రాజ్యాంగం మేము రాస్తున్నాం. ఖచ్చితంగా రాస్తున్నాం కూడా. అక్షరాలే నిజం.
మీరు కాబట్టి మీరు చేయాల్సిన మీ కార్యక్రమం ఏది ఉందో మీ లిమిట్స్లో మీరు ఉన్నట్టు, అంతేగాని ప్రజాప్రతినిధులను బెదిరించడం, వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళ కేసులు కొత్త కేసులు పెట్టడం, ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం, ఎస్పీ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. అందరి తరఫున మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దీనికి కారణం అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ సభ్యులు, పోలీసు వాళ్ళు. రేపు జరగబోవు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకైనా వీళ్ళే కారకులు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే కార్యక్రమం చేస్తాం. ఎక్కడ వదిలిపెట్టే కార్యక్రమం చేయి. దీని మీద వదిలిపెట్టం. ఖచ్చితంగా న్యాయస్థానానికి కూడా, అవసరమైతే న్యాయస్థానం కూడా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇది గమనించుకోగలరు. ఆల్రెడీ అందరికీ ఫోన్లు, బెదిరింపులు, లొంగ తీసుకునే కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమాలు ఆల్రెడీ చేశారు. అయినా సరే మా ఎంపీటీసీలు ఎక్కడికి పోలేదు, మా వార్డు మెంబర్లు ఎక్కడికి పోలేదు, అందరూ మాతో పాటే ఉన్నారు. దానికి చాలా గర్విస్తున్నాం. కాబట్టి మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసినా, ఎటువంటి ఇది చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయస్థానంలో పోరాటం చేయాలని కోరుతున్నాం. బెదిరిస్తున్నాడు. మీరు ఎప్పుడో గెలిచారు, అప్పుడెప్పుడో మీరు అవి చేశారు, ఇవి చేశారు, ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం, ఆయన నేరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఎంపీటీసీలతో మాట్లాడుతున్నారు. అట్లానే ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం. అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? పోలీసుల చేత లేనిపోని కేసులు పెట్టడం, వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం. ఈ విధంగా అంటే అసలు తిరుమల గ్రామంలో 8 మెంబర్లు ఉంటే పంచాయతీలో ఒక్క మెంబర్ గెలిచాడు వాళ్ళ పార్టీలో, 7 మా పార్టీలో ఉన్నారు. కొత్తపల్లి గ్రామంలో 10 మంది పంచాయతీ మెంబర్లు ఉంటే 3 వాళ్ళ మెంబర్లు ఉంటే 7 మా వాళ్ళు. అట్లానే అలవాల గ్రామంలో వాళ్ళు 3 ఉంటే మా వాళ్ళు 7 ఉన్నారు. వీళ్ళందరినీ బెదిరించి ఏదో రకంగా భయపెట్టి ఈ ఎన్నికల్లో కూడా బెదిరించాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీ ద్వారా ఈరోజు ఎస్పీ గారిని కూడా కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని. అందరినీ తీసుకువెళ్ళి గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా వాళ్ళని అడ్డగించి వాళ్ళని ఎలక్షన్కి వెళ్లకుండా రేపు మీరు ఎలా వస్తారో ఎన్నికలకు అని చెప్పి పోలీసులు అది కూడా ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఆ పంచాయతీ బోర్డు మెంబర్లు, ఈ ఎంపీటీసీలని అసలు ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే అధికారం ఈరోజు మీకు ఉండొచ్చు, కానీ ఈ విధంగా చేయమని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. మరి ప్రజాస్వామ్య విలువలకు మేము గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు చెబుతాడు, లోకేష్ అక్కడ చెప్తాడు, ఇక్కడేమో అమలు పరిచేదేమో రెడ్ బుక్ రాజ్యాంగం. పోలీసు వాళ్ళు మనం చూసాం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. ఎప్పుడు చూడలే నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత ఘోరంగా రిగ్గింగ్ చేసుకొని గెలిచాడు. చెప్పమానండి, ఎమ్మెల్యేల దగ్గరుండి రిగ్గింగ్ చేశారు. అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే కనీసం గౌరవమైన వ్యక్తుల్ని, పెద్దల్ని ఎమ్మెల్సీగా పంపించాలని రాజ్యాంగంలో రాస్తే పార్టీ అభ్యర్థికి ఇచ్చి ఓట్లు చేర్చుకొని ఎక్కడ ఓటింగ్ సరిగ్గా లేకుండా దొంగ ఓట్లు వేయటం, రిగ్గింగ్ పాల్పడటం, అలా పాల్పడితేనే అన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది మనకు తెలియదా సామాన్యుడికి కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం చేశారు. ఇప్పుడు ఈరోజు ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అదే విధంగా చేస్తూ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గ్రామంలో పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా వీళ్ళు ఇంత ప్రిస్టేజ్గా తీసుకొని ఇంత చేయాల్సిన అవసరం ఉందా? పోలీసు వారికి అదే చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. రేపు అనగా 27వ తారీఖున నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నర్సరావుపేట మండలం ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, అట్లానే
పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రొంపిచెర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మెజారిటీ లేకపోయినా, ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 17లో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన వారి వలన ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతాం. ఒక ఎంపీటీసీ చనిపోయింది. మిగిలిన వాళ్ళు 16 మంది ఉంటే 16 మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు. మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి ఆ అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవ ఇచ్చే కార్యక్రమం జరిగింది. అది ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వాళ్ళ సంఖ్య 16లో 1, 15 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు? ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీని బెదిరించే కార్యక్రమం చేయటం, ఎంపీపీ భర్తని బెదిరించే కార్యక్రమం చేయటం, వాళ్ళని తీసుకెళ్ళి 2-3 గంటలు కూర్చోబెట్టి మీ సంగతి చూస్తాం, మీ మీద కేసులు పెడతాం, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావు, నిన్ను సస్పెండ్ చేస్తాం, ఈ విధంగా బెదిరించే కార్యక్రమం నిన్న దాదాపు 3 గంటల పాటు బెదిరించే కార్యక్రమం. అట్లానే రూరల్ మండలంలో రొంపిచెర్ల మండలంలో ఎస్ఐ ఫోన్లు చేయటం, ఈరోజు తురిమెళ్ల గ్రామంలో కానిస్టేబుల్ పంపించి మా మెంబర్ని ఎక్కించుకొని రమ్మని పంపించడం, మా ఎంపీపీ అలవాల ఎంపీపీ వెంకట్రావు గారికి స్వయంగా ఎస్ఐ ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం చేయటం. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా రాస్తున్నారో ఒకసారి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఆల్రెడీ ప్రెసిడెంట్లు అందరూ గెలుచున్నారు. ఇది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికంటే ఏదో నామమాత్రం ఎన్నిక. ఈ ఎన్నికలకు కూడా ఒత్తిడి తీసుకురావటం, ఫోన్లు చేయించటం మరీ అన్యాయం.